హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలకి అధికారికంగా మనకి గవర్నమెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. సెలెక్ట్ అయిన వాళ్ళకి 30,000కి పైగా శాలరీతో పాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా సంస్థ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. 10th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగాల కోసం చూస్తున్న క్యాండిడేట్స్ తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. 10 మంది కూడా వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఏ జాబ్ కోసం చూస్తున్నారో కూడా డెఫినెట్గా కామెంట్లో అయితే తెలపండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 year వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కాల్ కూడా చేయొచ్చు. గాయస్, యొక్క వీడియోలో మీకు 2 జాబ్ నోటిఫికేషన్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ముందుగా మనకి ఫస్ట్ నోటిఫికేషన్లో లోయర్ డివిజన్ క్లర్క్ అంటే క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు, అలాగే వార్డ్ బాయ్స్కి సంబంధించినటువంటి అంటే హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు కేవలం 50 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ యొక్క ఎగ్జామ్ అనేది పాస్ అయితే మీరు ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూడండి. జీకే అంటే జనరల్ నాలెడ్జ్, సో వీటికి సంబంధించి 5 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్, బేసిక్ మ్యాథ్స్ 10 మార్క్స్, సబ్జెక్ట్ టెస్ట్ ఆఫ్ అప్రాప్రియేట్ లెవెల్ అంటే సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి 25 మార్క్స్. కేవలం మీకు 50 మార్కులకి టెస్ట్ ఉంటుంది. అది పాస్ అయితే మీకు డైరెక్ట్గా ఎల్డీసీ పోస్టులకి అయితే స్కిల్ టెస్ట్ టైపింగ్కి సంబంధించి ఉంటుంది. తర్వాత డైరెక్ట్గా వార్డ్ బాయ్స్కి సంబంధించి అయితే ఎటువంటి టెస్ట్ అనేది ఉండదు. డైరెక్ట్గా యొక్క వేకెన్సీస్కి సంబంధించి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఒకటే ఎగ్జామ్, అది కూడా 50 మార్కులకి సంబంధించి ఎగ్జామ్ పాస్ అయితే మీరు గవర్నమెంట్ స్కూల్లో జాబ్లో చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ యొక్క నోటిఫికేషన్ అది. ఇందులో మీకు క్లర్క్ ఉద్యోగాలతో పాటు వార్డ్ బాయ్ అంటే హాస్టల్ వార్డెన్కి సంబంధించి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనకి ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి పోస్ట్కి క్వాలిఫికేషన్ జస్ట్ షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ 10th అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సాలరీ చూడండి 30,447 రూపీస్ మీకు పే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. టైపింగ్కి సంబంధించి మీకు స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే ఇది క్లర్క్ జాబ్ కాబట్టి లోయర్ డివిజన్ క్లర్క్కి కంపల్సరీగా టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. మినిమం 40 words per minute ఇంగ్లీష్కి సంబంధించి, లేదు అంటే హిందీకి సంబంధించి 35 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూడండి 10th May 2025 వరకు. మినిమం 18 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే వార్డ్ బాయ్స్కి సంబంధించి కూడా సేమ్ మనకి ఒకే విధంగా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సాలరీ మాత్రం 25,000 రూపీస్ అనేది పే చేస్తారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్లో ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అలాగే మనకి మరొక నోటిఫికేషన్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి రిలీజ్ అయిందో ఇందులో కూడా మనకి వార్డ్ బాయ్స్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి కూడా మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనకి 2 నోటిఫికేషన్స్లో కూడా జనరల్ కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే 10th తో పాటు ఐటీఐ చేస్తున్నారో
ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. కాకపోతే మనకి మినిమం క్వాలిఫికేషన్ మాత్రం జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. 22,000 రూపీస్ సాలరీ అనేది మీకు పే చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ ఆ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి చూడండి, సెకండ్ రిక్రూట్మెంట్కి 9th మే వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు. ఆ డేట్ లోపు అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ 2 రిక్రూట్మెంట్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్, దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి సంబంధించి మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి కంపెనీ వాళ్ళే, అంటే మనకి లైక్ ఇక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఒక సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళే మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ మనకి ఇప్పుడు ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్స్ నుంచి అయితే రావడం జరిగింది. ఒకటేమో మనకి సైనిక్ స్కూల్ అమేథీ నుంచి, మరొక నోటిఫికేషన్ వచ్చేసి సైనిక్ స్కూల్ కొడగు నుంచి అయితే రావడం జరిగింది అనమాట. మీరు ఎక్కడి నుంచి నోటిఫికేషన్ వచ్చినా ఈ యొక్క సైనిక్ స్కూల్స్ అనేవి కేంద్ర ప్రభుత్వ మనకి అండర్లో పనిచేసేటువంటి స్కూల్స్ కాబట్టి వీటికి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు జాబ్ అనేది ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు, నేను చెప్పేది కాదు. సో నోటిఫికేషన్లో కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సైనిక్ స్కూల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి కాబట్టి మన సొంత రాష్ట్రాలకి చక్కగా మీరు ఫర్దర్గా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇనీషియల్గా మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు, తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో మీ గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఫస్ట్ నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ వచ్చేసి 10th మే వరకు ఛాన్స్ ఇచ్చారు. ఆ డేట్లోపు అయితే అప్లై చేయాలి. ఇక్కడ మనము అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు, చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు అన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసేసి మనము అప్లికేషన్స్ అనేవి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే అప్లికేషన్స్ పంపించాలి. లాస్ట్ డేట్ 10th మే వరకు ఛాన్స్ ఉంది. ఫీ కూడా ఇచ్చారు, మీరు ప్రతి ఒక్కరు కూడా ఫీ అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250, జనరల్ ఓబీసీ వాళ్ళేమో 500 రూపీస్ అనేది పే చేయాలి. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేథీ అని చెప్పేసి మీరు బ్యాంక్కి వెళ్ళి డీడీ తీసేసి ఆ డీడీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాలి. దాంతోపాటు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది తీసుకోవాలి. పోస్ట్ ఆఫీస్లో 30 రూపీస్ పోస్టల్ స్టాంప్ని కూడా దాని మీద అతికించాల్సి ఉంటుంది. ఈ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ ఎందుకు అంటే దానిలోనే మీకు హాల్ టికెట్ అనేది పంపిస్తారు. సో కాబట్టి ఇవన్నీ కూడా కేర్ఫుల్గా ఒకసారి చెక్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి పంపించండి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో పనిచేసినటువంటి సైనిక్ స్కూల్స్ నుంచి రిలీజ్ అయినటువంటి యొక్క జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఈ జాబ్స్కి సంబంధించి మనకు ఆఫ్లైన్ విధానంలో అంటే మనము అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది కాబట్టి సో అందరికీ ప్రాసెస్ అనేది తెలియదు. మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా నాకు కామెంట్లో తెలపండి మీ ఇంట్రెస్ట్ అనేది, లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇది మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు 2 నోటిఫికేషన్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.